వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరములో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 మార్చి 30వ తారీఖు ఉగాది పండుగ నుండి 2026 మార్చి 20వ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ మొదటి పాదం వారు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఈ ధనుస్సు రాశిలో ఉంటారు. విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి 2025 మే 14 వరకు షష్టమ భావములో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీకు గురువు మిశ్రమ ఫలితాలు అందిస్తాడు. ఆ తర్వాత ఆయన సప్తమ భావమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల 100% శుభఫలితాలను అందిస్తాడు. మిథున రాశిలో గురువు ప్రవేశం, గురు సంచారం మే 18 తర్వాత ఏర్పడడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. జీవిత భాగస్వామ్య సహకారం కానీ, వ్యాపార భాగస్వాముల సహకారం కానీ బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, సంతోషకరమైనటువంటి వాతావరణం, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. ఈ రకంగా ఈ సంవత్సరం గురువు మీకు 60% శుభఫలితాలను అందిస్తున్నాడు. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా చతుర్థ భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల, అది మీకు అర్ధాష్టమ శని కావడం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యాలు, కుటుంబపరమైనటువంటి ఖర్చులు, నూతన భూములు కొనుగోలు చేయడం వల్ల, లేకపోతే వ్యవసాయ రంగంలో అధికంగా మీరు ఖర్చు చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే మీకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక నిత్యం శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి. ఈశ్వరార్చన మీకు మరింతగా ఈ అర్ధాష్టమ శనిదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. గోసేవ చేయండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించండి. రాహు 2025 మే 18 తర్వాత తృతీయ భావమైనటువంటి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మే 18 వరకు కూడా ఆయన మీనరాశిలో చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా చతుర్థ భావంలో ప్రతికూల ఫలితాలను ఇచ్చినటువంటి రాహువు తృతీయ భావంలో మీకు 100% శుభఫలితాలను అందిస్తాడు. మే 18 తర్వాత విదేశీ వ్యవహారాలంతా సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆనందంగా మీరు లాభాలు అందుకుంటారు. ఉన్న వ్యాపారంలో విస్తరణ జరుగుతుంది. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ, విదేశాల్లో విద్యార్థులకు కానీ, విదేశాల్లో ఉద్యోగులకు కానీ, విదేశాల్లో వ్యాపారస్తులకు కానీ ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ధైర్యంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా సద్వినియోగంగా మీరు విజయవంతంగా ఆనందంగా ఉండగలుగుతారు. రాహు మీకు ఈ విధంగా 70 నుంచి 80% శుభఫలితాలని నూతన సంవత్సరంలో అందిస్తున్నాడు ధనుసు రాశి వారికి. ఇక కేతువు 2025 మే 18 వరకు దశమ భావములో సంచారం కొనసాగుతుంది మీకు అనుకూలంగా. ఆ తర్వాత భాగ్యభావమైనటువంటి సింహరాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ దశమ భాగ్యభావాల్లో 50% మిశ్రమ ఫలితాలని కేతు అందిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో నిరాడంబరంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆటంకాల వల్ల నిరాశను అందుకోగలుగుతారు. తండ్రి గారి విషయంలో కూడా మీరు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతికి గరికమాలను సమర్పించండి. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ ధనుసు రాశి వారికి 2025 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా కన్యా రాశిలోను, తులారాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగాన్వేషణ బాగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. భూముల వల్ల లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి అధిక లాభాలు అందుకుంటారు. వాహన లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే 2025 ఫిబ్రవరి, మార్చి మాసంలో కుంభరాశిలోనికి కుజుడు ప్రవేశించడం వల్ల జన సహకారంతో మీరు మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు. భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే, జూన్ మాసాల్లో వృషభ రాశిలో
షష్టమ భావంలో సంచరిస్తున్నాడు. 2025 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో కన్యా తులారాశుల్లో అనగా దశమ లాభభావాల్లో సూర్యుడు సంచరిస్తున్నాడు. 2026 జనవరి, ఫిబ్రవరి మాసంలో తృతీయ భావం ఉన్నటువంటి కుంభరాశిలోనికి సూర్యుడు ప్రవేశించి అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ రకంగా సూర్య భగవానుడు మీకు అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించి నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అధికారుల అభినందనలను మీరు అందుకుంటూ 60 నుంచి 70% సూర్య భగవానుడి యొక్క సానుకూలత వల్ల మంచి విజయాలను పొందగలుగుతారు ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి వారు విశ్వావసునామ సంవత్సరంలో నిత్యం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటూ పూజలు నిర్వర్తిస్తూ శనగలు దానం చేయండి. ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. లేకపోతే ఆంజనేయ స్వామికి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ ధనుసు రాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. రాహు 2025 మే 18 తర్వాత తృతీయ భావం ఉన్నటువంటి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మే 18 వరకు కూడా ఆయన మీనరాశిలో చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా చతుర్థ భావంలో ప్రతికూల ఫలితాలను ఇచ్చినటువంటి రాహువు తృతీయ భావంలో మీకు 100% సుఫలితాలను అందిస్తాడు. మే 18 తర్వాత విదేశీ వ్యవహారాలంతా సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆనందంగా మీరు లాభాలు అందుకుంటారు. ఉన్న వ్యాపారంలో విస్తరణ జరుగుతుంది. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ, విదేశాల్లో విద్యార్థులకు కానీ, విదేశాల్లో ఉద్యోగులకు కానీ, విదేశాల్లో వ్యాపారస్తులకు కానీ ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ధైర్యంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా సద్వినియోగంగా మీరు విజయవంతంగా ఆనందంగా ఉండగలుగుతారు. రాహు మీకు ఈ విధంగా 70 నుంచి 80% శుభ్రతల్ని నూతన సంవత్సరంలో అందిస్తున్నాడు ధనుసు రాశి వారికి. ఇక కేతువు 2025 మే 18 వరకు దశమ భావములో సంచారం కొనసాగుతుంది మీకు అనుకూలంగా. ఆ తర్వాత భాగ్యభావం అనేటువంటి సింహరాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ దశమ భాగ్యభావాల్లో 50% మిశ్రమ ఫలితాలని కేతు అందిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆటంకాల వల్ల నిరాశను అందుకోగలుగుతారు. తండ్రి గారి విషయంలో కూడా మీరు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతికి గరికమాలను సమర్పించండి. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ ధనుసు రాశి వారికి 2025 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా కన్యా రాశిలోను, తులారాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగాన్వేషణ బాగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. భూముల వల్ల లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి అధిక లాభాలు అందుకుంటారు. వాహన లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే 2025 ఫిబ్రవరి, మార్చి మాసంలో కుంభరాశిలోనికి కుజుడు ప్రవేశించడం వల్ల జన సహకారంతో మీరు మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు. భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే, జూన్ మాసాల్లో వృషభ రాశిలో షష్టమ భావంలో సంచరిస్తున్నాడు. 2025 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో కన్యా తులారాశుల్లో అనగా దశమ లాభభావాల్లో సూర్యుడు సంచరిస్తున్నాడు. 2026 జనవరి, ఫిబ్రవరి మాసంలో తృతీయ భావం ఉన్నటువంటి కుంభరాశిలోనికి సూర్యుడు ప్రవేశించి అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ రకంగా సూర్య భగవానుడు మీకు అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించి నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అధికారుల అభినందనలను మీరు అందుకుంటూ 60 నుంచి 70% సూర్య భగవానుడి యొక్క సానుకూలత వల్ల మంచి విజయాలను పొందగలుగుతారు ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి వారు విశ్వావసునామ సంవత్సరంలో నిత్యం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటూ పూజలు నిర్వర్తిస్తూ శనగలు దానం చేయండి. ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. లేకపోతే ఆంజనేయ స్వామికి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ ధనుసు రాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా